ఉన్నాడు. ఆ రాజు ఒకరోజు ఆస్థాన పండితులందరినీ పిలిపించి దేవుడు ఎక్కడున్నాడో నిరూపిస్తే తన సింహాసనం మీద కూర్చోబెడతానని అన్నాడు. ఆ సమాధానం కనుక చెప్పకపోతే రాజ్యం నుంచి బహిష్కరిస్తానని అన్నాడు. ఒక ఆస్థాన పండితుడు ఇంట్లో దిగులుగా ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు తన పాలేరు వచ్చి, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు దిగులుగా అని అడుగుతాడు. అప్పుడు పండితుడు జరిగిన విషయమంతా చెప్తాడు. అప్పుడు పాలేరు, నేను మీ బదులుగా రాజుగారికి సమాధానం చెప్తానని అన్నాడు. పాలేరు రాజుగారి దగ్గరికి వచ్చి, నేను సమాధానం చెప్తాను రాజుగారు అన్నాడు. మొదటి ప్రశ్న రాజుగారు అడుగుతారు, దేవుడు ఎక్కడుంటాడు? అప్పుడు పాలేరు, ఒక గిన్నెడు పాలు తెప్పించండి రాజుగారు అని అంటాడు. అప్పుడు ఈ పాలల్లో నుంచి వెన్న ఎలా తీయగలరు అని అంటారు. ఈ పాలల్లో నుంచి వెన్న ఎలా తీయగలను? ఈ పాలంతా వెన్నే కదా, అలాంటప్పుడు పాలల్లో నుంచి వెన్న ఎలా తీయగలం? అలాగే పాలేరు అంటాడు, పాలల్లో వెన్నలాగా విశ్వమంతా దేవుడుంటాడు అని అన్నాడు. పాలు కాచి తోడేసి మజ్జిగ చేసి చిలికితే వెన్న వచ్చినట్టుగా మనిషి తన కర్మలతో సాధన చేసి దేవుడు దర్శించుకోగలరు. రాజుగారు అప్పుడు రెండో ప్రశ్న అడుగుతారు, దేవుడు ఎటువైపు చూస్తాడు? అప్పుడు పాలేరు, ఒక దీపం తెప్పించండి రాజుగారు అని అంటాడు. ఈ దీపం ఎటువైపు చూస్తుందని పాలేరు అడుగుతారు. రాజు అప్పుడు ఈ దీపం అన్ని వైపులా చూస్తుంది అని అంటాడు. అలాగే ఈ దీపం లాగానే దేవుడు కూడా అంతా చూస్తాడు అని అంటాడు. అప్పుడు రాజుగారు మూడో ప్రశ్న అడుగుతారు, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? అప్పుడు పాలేరు, అహం ఉన్న వాళ్ళని కిందకి దించి జ్ఞానం ఉన్న వాళ్ళని పైకి లేపుతాడు. ఈ మాటలకు రాజుగారు తృప్తి చెంది సంతోషిస్తారు. అప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడతారు. అప్పుడు పాలేరుని సింహాసనం మీద కూర్చోబెడతారు. థ్యాంక్ యూ.